యోబు గ్రంథం 11వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయంలో యోబు యొక్క స్నేహితులలో మూడవ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. యోబు మాట్లాడడం ప్రారంభించిన తర్వాత యోబు మాట్లాడిన మాటలకు ఒక్కొక్కరు సమాధానం ఇస్తూ ఉన్నారు. మొదట యోబు మాట్లాడిన తర్వాత ఎలీఫజ్ అనేటువంటి వ్యక్తి సమాధానం చెప్పాడు. ఎలీఫజ్ సమాధానం చెప్పిన దానికి మరలా యోబు బదులిచ్చాడు. యోబు బదులిచ్చిన తర్వాత బిల్దదు అనేటువంటి ఆయన సమాధానం చెప్పాడు. బిల్దదు అనేటువంటి ఆయన సమాధానం చెప్పిన దానికి యోబు మరలా బదులిచ్చాడు. యోబు బదులిచ్చిన తర్వాత ఇప్పుడు మరలా మూడవ వ్యక్తి మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఈ 11వ అధ్యాయంలో మాట్లాడినటువంటి వ్యక్తి పేరు జోఫరు, నయమాతీయుడైన జోఫరు అని రాయబడింది. ఈయన మిగతా వారిద్దరికంటే వయసులో చిన్నవాడు కాబట్టే మాట్లాడడానికి నిదానించాడు. పెద్దవాళ్ళు మాట్లాడతారులే అన్నటువంటి ఉద్దేశంతో వెయిట్ చేశాడు అని మనం అనుకోవచ్చు. వేచి ఉన్నాడు. అయితే వయసులో చిన్నవారుగా ఉండేటువంటి వారికి కొన్ని తొందరపాట్లు ఉంటాయి. వయసులో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఉండే వ్యత్యాసం ఇది. కొన్నిసార్లు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, గొడవలు జరిగినప్పుడు కూడా ఈ మాట అంటారు, వాడంటే చిన్నోడు తెలీదు, నీకేమైంది అని పెద్దవాళ్ళని అంటూ ఉంటారు. అంటే పిల్లలు తొందరపడడానికి, వయసులో చిన్నవారు తొందరపడడానికి, అసహనంగా ఉండటానికి, పరిపక్వత లేకుండా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అయితే వయసులో పెద్దవాళ్ళు అలాంటి అవకాశాలు లేకుండా వారి యొక్క మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ జాగ్రత్తగా నడుచుకోగలిగేటువంటి వారుగా ఉంటారు. అయితే ఇప్పుడు వయసులో చిన్నవారికి ఉండేటువంటి అసహనం, అపరిపక్వత ఈ జోఫర్ యొక్క జీవితంలో మాట్లాడేటువంటి మాటల్లో కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంది. ఇంకో సంగతి మనం ఏం గమనించాలంటే, ఇది భౌతికంగా మన యొక్క వయసు గురించి మాత్రమే కాకుండా ఆత్మీయంగా మన వయసు గురించి కూడా మనం దీన్ని అన్వయం చేసుకోవచ్చు. ఆత్మీయంగా మన యొక్క వయసులో పరిపక్వత లేని వారంగా గనక మనం ఉంటే, ఆత్మీయ ఎదుగుదల లేనటువంటి వారంగా మనం ఉంటే, ఈ జోఫర్ మాటలు ఎలా ఉన్నాయో మన మాటలు కూడా అలాగే ఉంటాయి. సో సాధారణంగా భౌతికంగా దేవుడు మనకిచ్చిన వయసును బట్టి పరిపక్వత లేని విధానంలో మనం ప్రవర్తిస్తే ఇలా ప్రవర్తించడానికి అవకాశం ఉంది. రెండవది, ఆత్మీయ కోణంలో మనం దీన్ని ఆలోచన చేసినప్పుడు ఆత్మీయ కోణంలో కూడా ఆత్మ సంబంధమైన జ్ఞానంలో వృద్ధి చెందకపోతే, ఆత్మీయంగా పరిపక్వత కలిగిన స్థితిలోనికి మనం రాకపోతే జోఫర్ మాట్లాడినట్టుగానే మాట్లాడతాం. ఈయన ఏం మాట్లాడాడు, ఈ అధ్యాయంలో ఈయన ఏం మాట్లాడాడు, మనం ఏమి నేర్చుకోవాలి అనేది ఆలోచన చేస్తే, మొదటి విషయం ఏంటంటే, ఆ మొత్తం మీద ఈ యొక్క అధ్యాయంలో యోబు మీద ఈ నయమాతీయుడైన జోఫరు 3 నేరాలు మోపాడు. 3 నేరాలు మోపాడు. ఏంటి ఆ నేరాలు అనేవి చూద్దాం. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా, వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా. వరుసగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వే మాట్లాడుతూ ఉంటే నీకు ఆన్సర్ చెప్పకపోతే అది బాగుండదు అన్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. 3వ వచనం, నీ ప్రగల్భములను విని మనుషులు మౌనంగా ఉండవలనా. నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు, ప్రగల్భాలు పలుకుతున్నావు, నువ్వు మాట్లాడేటువంటి మాటలన్నీ విని మేము సైలెంట్గా ఉండాలా. ఎవడోను నిన్ను అపహాస్యంపకుండానే నీవు హాస్యము చేయుదువా. నా ఉపదేశము నిర్దోషమనియు, దేవా నీ దృష్టికి నేను పవిత్రుడుననియు నీవు అనుచున్నావే. ఈ 4 వచనాల్లో ఈయన యోబు మీద మోపుతున్నటువంటి నేరం, యోబు గురించి మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే,
మిగతా వాళ్ళిద్దరూ చెప్పినట్టుగానే ఈయన కూడా చెప్తున్నాడు. ఎలీఫజ్ చెప్పింది అదే, ఏంటంటే నువ్వు పాపం చేసావు. బిల్దదు చెప్పింది అదే, నువ్వు పాపం చేసావు, నీ పిల్లలు పాపం చేశారు, అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జోఫరు చెప్తున్నటువంటి మాట కూడా అదే, నీవు పాపం చేశావు. ఇదొక యోబు మీద నేరారోపణ ఆయన చేస్తున్నట్టు, ఈ తప్పుని ఆయన మీద మోపుతున్నట్టుగా ఈ వచనాల్లో మనం గమనించవచ్చు. ముఖ్యంగా మనందరి జీవితాల్లో జోఫరు ప్రవర్తించినట్టుగా చాలాసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్న కొన్ని పరిస్థితులు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎదుర్కొంటున్న కొన్ని పరిస్థితులలో చాలామంది మీద మనము నేరాలు మోపేటువంటి వారంగా ఉంటాం. ఈ నేరాలు మోపే ప్రక్రియ ఎలా ప్రారంభమవుతుంది అంటే, మనకు అర్థమైన స్థాయిలో నుండి వాళ్ళ మీద నేరాలు మోపుతాం. ఏ వ్యక్తినైనా మనం అర్థం చేసుకోవటంలోనే ఆధారపడుతుంది. ఆ వ్యక్తి చేసిన క్రియ మనకెంతవరకు అర్థమైంది అనేదాన్ని బట్టే ఆ వ్యక్తి విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తామనేది ఆధారపడుతుంది. ఆ వ్యక్తి చేసిన క్రియను మనం సరిగా అర్థం చేసుకోకపోతే తప్పు చేసామంటాం. ఆ వ్యక్తి చేసిన క్రియ మనకు సరిగానే అర్థమైతే మంచి చేశాడు అంటాం. ఆ వ్యక్తి చేసిన క్రియ మనకు అర్థం కావాలంటే మనకు దాన్ని గూర్చినటువంటి జ్ఞానం, అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే దాని గురించి మనం ఏదైనా చెప్పగలిగేటువంటి వారుగా ఉంటాం. అంటే ఏది ఏమైనా తొందరపడి ఒక వ్యక్తి మీద నేరం మోపటం అనేది, పాపం చేశావు అనేటువంటి మాటలు మాట్లాడడం అనేది క్షేమకరమైన విషయం కాదు. ఎవరి విషయంలోనూ అది ఏమాత్రము మంచిది కాదు. ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి మీద ఈ నేరాన్ని మనం మోపుతున్నప్పుడు మన జీవితం వైపు మనం మొదటిగా ఆలోచన చేసుకోవాలి. మన జీవితం వైపు మనం ఆలోచన చేసుకుని, ఒక వ్యక్తి ఇలాంటోడు, ఫలానామ ఇలాంటిది అని నేను మాట్లాడుతున్నప్పుడు నా జీవితం ఎలాగుంది, నేను అలాంటి వ్యక్తినేనా, నేను అలాంటి మనిషినేనా అనేటువంటి ఆలోచనలు మన మనసులోకి రావాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క పాపమును గూర్చినటువంటి స్థితి తనకు అర్థమవుతుందో తగ్గింపు కలిగిన స్వభావం కలిగిన వాడుగా ఉంటాడు. అలా కాకపోతే నేను పవిత్రుణ్ణి, భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు పాపులే, లేకపోతే నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ పాపులే అనేటువంటి స్వభావంలో గనక మనం బ్రతికే వారం అయితే గర్విష్ఠులుగా మారిపోతాం. ప్రతి ఒక్కరిని కించపరిచి మాట్లాడేటువంటి వారంగా ఉంటాం. మరి ముఖ్యంగా యోబు వంటి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల విషయంలో వాళ్ళకు కలిగిన కొన్ని కష్టాలను బట్టి, వారి కష్ట స్థితిలో వారు మాట్లాడిన కొన్ని మాటలను బట్టి వారిని మనం అపార్థం చేసుకుని, వారి యొక్క మనసును అర్థం చేసుకోకుండా, వారి పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఈ విధమైన నేరాలు మోపేటువంటి తత్వము మన మనసులో నుండి మనము తీసేసుకోవాలి. సో ఈ దినం ఈ మాటలు వింటుండగా పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక వ్యక్తి మీద నేరాలు మోపే జీవితాన్ని కలిగి ఉన్నానా? ఎప్పుడైనా నేను జోఫర్ మాట్లాడినట్టుగా మాట్లాడానా? తెలిసి తెలియక, అర్థమయ్యి అర్థం కాక ఇతరుల విషయంలో నేను ఈ రీతిగా ప్రవర్తించానా అనేది మనం అర్థం చేసుకుని మన జీవితంలో దాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ ఒక మంచి నిర్ణయానికి రావాలి. అదేంటంటే, నేను ఎవ్వరి విషయంలో కూడా అనవసరంగా, ప్రత్యేకించి తెలియకుండా, నాకు అర్థమై అర్థం కాకుండా ఎవరి విషయంలోనూ నేను నేరాలు మోపకూడదు. నా నోటి మాటలను ఉపయోగించి వాళ్ళ విషయంలో పాపం చేసే వ్యక్తిగా మారిపోకూడదు. ఒక వ్యక్తి గురించి నేను చెడుగా మాట్లాడకూడదు. ఆ సంగతి గురించి బాగా నాకు తెలిస్తే తప్ప. అప్పుడు కూడా నేనేమంటానంటే, బాగా నీకు తెలిసినప్పటికీ కూడా అది నువ్వు పొరపాటు పడడానికి అవకాశం ఉంది, తప్పుగా అనుకోవటానికి అవకాశం ఉంది, అపార్థం చేసుకోవటానికి అవకాశం. ఎందుకంటే మనకున్నటువంటి జ్ఞానము కొంచెం అయినప్పుడు, అంటే మనకున్నటువంటి జ్ఞానము ఆ విషయంలో మనకున్న అవగాహన కొంచెం అయినప్పుడు, సరైన అవగాహన, సంపూర్ణ అవగాహన లేనప్పుడు అది మనకు అలాగే అనిపిస్తుంది. ఇది
ఒక మనిషి విషయంలోనే కాదు, దేవుడి విషయంలో కూడా ఒట్టేస్తుంది. ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుణ్ణి ఒక వ్యక్తి బాగా అర్థం చేసుకునే కొలది ఆయన్ని వెంబడించటంలోనూ ఆయనకి దగ్గరగా జీవించటంలోనూ ఒకలాగా ఉంటాడు. దేవుడు మనకి సరిగా అర్థం కాకపోతే, దేవుని వ్యవహారాలు మనకి సరిగా అర్థం కాకపోతే ఎట్లా మారిపోతామంటే మనం దేవుణ్ణి కూడా ఒక మనిషి కింద కట్టి మాట్లాడతాం. దేవుడు ఒక పక్షపాతిలాగా, దేవుడు ఒక అన్యాయస్తుడిలాగా ఇట్లా అర్థమవుతాడు చాలామందికి. ఎందుకంటే దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి స్థాయిలో వాళ్ళు లేరు. ఇంకో మాట గమనించండి, దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి స్థాయి మనకు లేనప్పుడు, ఇప్పుడు గడిచిన భాగాల్లో యోబు ఆ మాట అంటాడు, నువ్వు నాకు అర్థం కావట్లేదు అయ్యా, నువ్వే పుట్టించావు, నువ్వే బాధలు పెడుతున్నావు, బాధలు పెట్టాలనుకుంటే అసలు ఎందుకు పుట్టించావు అని తన జీవితం గురించి ఆయన వాపోతూ, నాకు అర్థం కావట్లేదు అయ్యా అసలు నువ్వేం చేస్తున్నావో అని యోబు మాట్లాడాడు. అర్థం కానప్పుడు మౌనంగా దేవునిపై విశ్వాసం ఉంచి, దేవుడు మంచివాడు, మేలు చేస్తాడు అనేటువంటి ఆ స్వభావం కలిగి దేవునితో మనం ముందుకెళ్ళాలని తెలుసుకున్నాం గత భాగంలోనే. అయితే అర్థం కాని ఆ స్థితిలో మనము దేవుని గురించి వేరుగా మాట్లాడినప్పుడు అవన్నీ దేవుడి మీద మనం మోపే నేరాలే అవుతాయి. దేవుడు ఏం చేస్తున్నాడో అర్థం కాకపోతే, దేవుని కార్యాలు మనకు ఆ సమయంలో అర్థం కాకపోతే, దేవుడు పక్షపాతనో అన్యాయస్తుడనో మంచోడు కాదనో ఇలాంటి దుష్ప్రచారం దేవుని గురించి చేయకుండా, మనుషుల గురించి చేయకూడదు, అది దేవుని గురించి కూడా చేయకుండా దేవునికి మనం అప్పచెప్పుకొని మంచిగా కొనసాగేటువంటి వారంగా ఉండాలి. అది ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం. రెండవ విషయానికి వద్దాం. నేను చెప్పిన ఇదే మాటకి దగ్గరగా జోఫరు మాట్లాడిన మాటలు ఉన్నాయి. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు. జోఫర్ ఏం కోరుకుంటున్నాడంటే, మేమందరం కాదు, దేవుడే నీతో మాట్లాడాలి, ఆయనే నీతో వాదించాలి, అప్పుడు బాగుంటుంది అంటున్నాడు. జోఫర్ కోరిక దేవుడు చివరికి నెరవేర్చాడు. యోబు గ్రంథం చివరికి వచ్చేసరికి దేవుడు యోబుతో మాట్లాడాడు. 6వ వచనం, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా? ఇక 8వ వచనంలో ఆ జ్ఞానాన్ని గురించి ఆయన వివరిస్తున్నాడు. అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నువ్వేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగానున్నది, నీవేమి ఎరుగుదువు? 9వ వచనం, దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన అడ్డగింపగలవాడెవడు? పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకును కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాదు. ఇప్పుడు రెండవదిగా యోబు విషయంలో జోఫర్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకటేమో నువ్వు పాపం చేశావు అని యోబు గురించి జోఫరు మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఏం చెప్తున్నాడంటే, నీకు దేవుని గురించి తెలియదు. ఏమంటున్నాడు? నీకు దేవుని గురించి తెలియదు. ఇంకో రకంగా చెప్పాలంటే, నీకు దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేదు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయో నీకు తెలియదు. అందుకే 6వ వచనంలో జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. ఇంకొకటి, నీ దోషములో అధిక భాగం దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకో. నువ్వు చేసిన ప్రతి పాపానికి దేవుడు నీకు శిక్ష విధిస్తే నీ పరిస్థితి ఎలా ఉండదో. యోబుతో జోఫర్ చెప్తున్న మాటలు చాలా భాగం ఆయన మర్చిపోయాడు. నువ్వు చేసిన ప్రతి పాపానికి ఆయన శిక్ష విధించట్లేదు, చాలా భాగం ఆయన మర్చిపోయాడు. తెలుసుకో దేవుని గురించి. ఇంకా అక్కడి నుంచి ప్రశ్నలు వేశాడు. దేవుని గూఢాంశములు నీవు తెలుసుకొనగలవా?
సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందా? అలాంటి జ్ఞానం నీకుందా? అది ఎంత ఎత్తు అయిందనుకున్నావు? ఎంత ఉన్నతమైందనుకున్నావు? అది ఎంత లోతైందనుకున్నావు? అది ఎంత వెడల్పైందనుకున్నావు అని దేవుని జ్ఞానాన్ని గురించి చాలా విషయాలు ఆయన మాట్లాడిన వాడుగా ఉన్నాడు. 11వ వచనానికి వస్తే, 10వ వచనంలో ఆయన ఏదైనా చెయ్యాలనుకుంటే ఆయనకు అడ్డం ఎవరు వస్తారు అని చెప్తూ 11వ వచనంలో ఆయనకు తెలుసులే పనికి మాలిన వారు ఎవరో, పాపం చేసిన వాళ్ళు ఎవరో ఆయనకి తెలుసులే అని చెప్పి మాట్లాడాడు. సో ఈ విభాగం అంతట్లో కూడా యోబు జ్ఞానం లేనివాడుగా ఉన్నాడు, దేవుని గూర్చిన జ్ఞానము లేనివాడుగా ఉన్నాడు అనేటువంటి మాటలే ఇక్కడ ఈ నయమాతీయుడైన జోఫరు తెలియపరుస్తున్నాడు. కొన్నిసార్లు మనం కొంతమంది విషయంలో ఇలాగే అనుకుంటాం, వాళ్ళకి దేవుని గురించి తెలియదు. చాలా పొరపాటు ఏంటంటే 1-2 మాటలు విని, కొద్దిసేపు వాళ్ళ మాటలు విని ఎవరి విషయంలోనూ ఒక అంచనాకు మనం రాకూడదు, రాలేం. ఏమర్థమైంది నీకు ఆ కొద్దిసేపుట్లో? కొంతమంది అనుకోవచ్చు, బహుశా మీ టీవీలో అక్కడిక్కడ వాక్యాలు చూస్తూ ఎవరైనా ఒక పాస్టర్ గారు కొద్దిసేపు చెప్పిన వాక్యం, ఈయనకి వాక్యం చెప్పడం పెద్దగా రాదే, ఈయనకి అసలు వాక్యం ఏం తెలియదే అనుకుంటారు. చేత కాదు. నాకు చాలామంది చెబుతూ ఉంటారు, ఈ పాస్టర్ గారికి అసలు వాక్యం చెప్పటమే చేత కాదేమో అని చెబుతూ ఉంటారు వచ్చి. అలా వాళ్ళు అనుకోవటానికి కారణం ఏంటంటే 1-2 ప్రసంగాలు విని, లేకపోతే మన దగ్గరికి ఎవరైనా గెస్ట్ స్పీకర్లు వచ్చినప్పుడు, బయట నుంచి అతిథి వర్తమానికులు వచ్చినప్పుడు, మనం ఎక్కడికైనా దేవుని వాక్యం చెప్పడానికి బయటికి వెళ్ళినప్పుడు ఆ 40 నిమిషాల్లో ఎంత చెప్పగలుగుతారు, ఏం చెప్పగలుగుతారు? ఆ 40 నిమిషాల్లో మాట్లాడిన మాటలను పట్టుకుని ఈయనకి వాక్యం చెప్పటం రాదే అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలంటే కొంత సమయం కావాలి. ఇప్పుడు మీరు ఈ ఉదాహరణ ఉపయోగించి దీనికి నాకు బదులు చెప్పొచ్చాము. అయ్యా, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే అన్నం మొత్తం తిప్పాల్సిన పని లేదు కదయ్యా, ఒక మెతుకు పట్టుకుంటే చాలు కదా. ఈ పాస్టర్ గారికి వాక్యం చెప్పటం వచ్చో రాదో తెలుసుకోవాలంటే ఆయన చెప్పే ప్రతిదీ అనాల్సిన పని లేదు కదయ్యా, ఒక ప్రసంగం చాలు కదయ్యా అని వచ్చాం. మరి అన్నం కొన్నిసార్లు ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకకుండా కూడా ఉండిద్దా? ఉండదా? అటు జరగదా? జరిగిద్ది. ఓ పక్క ఉడికిద్ది, ఒక గింజ పట్టుకుంటేనేమో బాగా ఉడికినట్టు అనిపించిద్ది, ఇంకొక గింజ అసలు ఉడకలేదు అనిపించింది. మరి ఏ జడ్జిమెంట్ ఇస్తావు? సో ఒక వ్యక్తి బాధపడుతూ తన బాధను బట్టి కొన్ని మాటలు మాట్లాడితే, దాన్ని బట్టి తనకి దేవుని గురించి తెలియదు, బైబిల్ తెలియదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, ఆత్మీయత లేదు అని ఇక ఎన్నెన్నో ఈ అతి పరిశుద్ధమైన వ్యాఖ్యానాలు ఎక్కువైపోతాయి. పరిసయ్యుల వ్యాఖ్యానాలు, ఈ వ్యాఖ్యానాలన్నీ కూడా ఎదుటి వ్యక్తిని పాపిగా చిత్రీకరిస్తూ తాను మాత్రమే పవిత్రుడు అనుకునేటువంటి వ్యాఖ్యానం. ఒక మాట మనం గమనించాలి, దేవుని జ్ఞానం గురించి, దేవుని జ్ఞానానుకున్న ఎత్తు గురించి, దేవుని జ్ఞానానుకున్న లోతు గురించి, దేవుని జ్ఞానానుకున్న పొడవు గురించి, దేవుని జ్ఞానానుకున్న వెడల్పు గురించి ఎన్నో చెప్పాడు ఈయన. ఇదే ఈ యొక్క భాగం, ఈ 11వ అధ్యాయం అంతట్లే గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక వ్యక్తి వైపు ఒకేళ్ళు మనం చూపిస్తున్నామంటే 4 ఏళ్ళు మనకే ఉన్నాయి తిరిగి. ఇన్ని ప్రశ్నలు యోబుకేసాడు కదా, నీకు దేవుని జ్ఞానం గురించిన ఎత్తు తెలుసా, దేవుని జ్ఞానం లోతు తెలుసా, దేవుని జ్ఞానం యొక్క పొడుగు తెలుసా, దేవుని జ్ఞానం యొక్క వెడల్పు తెలుసా అని ఎన్ని ప్రశ్నలు వేశాడు కదా. రిటర్న్ ప్రశ్నలు జోఫర్కేస్తే నీకు తెలుసా? సో మనం ఒక వ్యక్తిని దేవుని జ్ఞానం లేనటువంటి వాడు అని భావించి నేరాలు మోపి కించపరిచి తక్కువ చేసి చూస్తూ ప్రవర్తించే కన్నా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నాకెంత తెలుసు, దేవుని గురించినటువంటి జ్ఞానము నాకెంత తెలుసు, నేనెంత నేర్చుకుని ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం రండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను,
తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుని ప్రేమ యొక్క ఎత్తు, దేవుని ప్రేమ యొక్క లోతు, దేవుని ప్రేమ యొక్క వెడల్పు, దేవుని ప్రేమ యొక్క పొడుగు ఎఫెసీలకు తెలియబడాలి, ఎఫెసీలు తెలుసుకోవాలి అని పౌలు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనమందరం మన విషయంలో ఈ ప్రార్థన చేసుకోవాలయ్యా, నీ ప్రేమ యొక్క పొడవు, నీ ప్రేమ యొక్క వెడల్పు, నీ ప్రేమ యొక్క ఎత్తు, నీ ప్రేమ యొక్క లోతు నేను తెలుసుకోవాలి. ఇంకొక వ్యక్తికి తెలుసో లేదో అని ప్రశ్నించి ఆ వ్యక్తిని విమర్శించి మనం గొప్పవాళ్ళమని చూపించుకోవటం కంటే కూడా నేను ఎంత తెలుసుకున్నాను దేవుని ప్రేమ గురించి. ఒక ఆయన అంటాడు, ఆకాశం అంతటినీ ఒక పుస్తకంగా చేసి సముద్రంలో నీళ్ళంతటినీ సిరాగా మార్చి దేవుని ప్రేమ గురించి రాయడం ప్రారంభిస్తే అదంతా పూర్తయ్యేసరికి దేవుని ప్రేమను గురించిన పరిచయం ఇంకా పూర్తి కాదన్నాడు. పరిచయం పూర్తి కాదన్నాడు. ఆకాశం అంతటినీ ఒక పుస్తకంగా చేసి సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నిటినీ సిరాగా మార్చి దేవుని ప్రేమ గురించి రాయడం మొదలు పెడితే, అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తెలుసుకుంది కొంచెమే, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. 2-3 సంవత్సరాలు బైబిల్ కాలేజీకి పోయి వచ్చినంత మాత్రాన బైబిల్ మొత్తం రాదు. కొంచెమే తెలుసుకుంటాం, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సో నీకు దేవుని గురించి తెలియదు అని ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడే కన్నా మనకెంత తెలుసు. అసలు ఇంకో మాట చెప్తున్నా వినండి, ఒక వ్యక్తి విషయంలో నీకు దేవుని గురించి తెలియదని మనం మాట్లాడుతున్నామంటే అదే చెప్పిద్ది నీకెంత తెలుసో దేవుడి గురించి. ఆ మాటే చెప్పిద్ది నీకెంత తెలుసో దేవుడి గురించి. నేను చాలా కాలం క్రితం మా సీనియర్ ఒక ఆయనతో బైబిల్ కాలేజీలో వాదిస్తూ ఉన్నాను ఒక అంశం మీద, రక్షణ అనే టాపిక్ మీద వాదిస్తూ ఉన్నాను. వాదించి నన్ను కన్విన్స్ చేయలేక, నాకు సమాధానం చెప్పలేక, ఇప్పుడే కదా వచ్చావు తెలుసుకుంటావులే అంటే నా ఆన్సర్ ఏంటంటే, నువ్వు తెలుసుకున్నావుగా చెప్పు, నన్ను కన్విన్స్ చేయలేక పర్సనల్ అటాక్ అంటారు దాన్ని. వ్యక్తిగతంగా సబ్జెక్ట్ చెప్పకుండా వ్యక్తిగతంగా మాట్లాడు. నువ్వు చాలా తెలుసుకోవాలి, నీకేమి రాదు, ఇట్లాంటి మాటలు కాదు. మనం ఎంతవరకు తెలుసుకున్నాం అనేది ఒకవైపు పరిశీలించుకొని ఎదుటి వ్యక్తి ఇంకా తెలుసుకోవాలని ప్రార్థన చేయటం మంచిది. అంతేగాని ఈ విషయంలో అన్యులతో కూడా ఇలాగ మాట్లాడతాం, మీకు తెలియదు దేవుడి గురించి మాట్లాడతామా లేదా? ఇంతకుముందు మాట్లాడారా లేదా? మీరు దేవుడి గురించి తెలియదు మీకు అసలు. మనకే ఏందో దేవుని గురించి సర్వజ్ఞానం అన్నట్టు, దేవుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం మనకున్నట్టు. వాళ్ళ స్థాయిలో వాళ్ళకి తెలుసు, మన స్థాయిలో మనకు తెలుసు. నీకు అంతగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే దేవుని యొక్క ప్రేమ ఎత్తు, పొడుగు, లోతు వాళ్ళు తెలుసుకోవాలని, వెడల్పులు తెలుసుకోవాలని ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. అంతేగాని వారిని విమర్శించి బాధ పెట్టద్దు. వాళ్ళ మీద నేరాలు మోపి వాళ్ళకంటే మీరు గొప్ప అని అనిపించుకుని మీ అహంభావాన్ని తృప్తిపరుచుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. మూడో విషయం, సో మొదటిగా నువ్వు పాపం చేసావని మాట్లాడాడు. రెండవది, నీకు దేవుని గురించి ఏమీ తెలీదు అంటున్నాడు. 13, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల,
నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడియుందు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకొనెదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండు. నీ ఇంటి నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయమేమీ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచేదమా అని వారు ఎదురు చూచుచుందరు. ఇప్పుడు చూడండి, 13 నుండి 19 వచనాలు ఒక సెట్ కింద చూడొచ్చాడు మనం. అందుకే నేను బ్రేక్ ఇవ్వకుండా వరుసగా చదువుకుంటూ వెళ్ళింది. 13 నుండి 19 వచనాల్లో ఏం చెప్తున్నాడు ఈ జోఫర్ అంటే, నీ మనస్సు నువ్వు తిన్నగా నిలిపితే, దేవుని వైపు నీ చేతులు చాపితే, పాపాన్ని నువ్వు విడిచిపెడితే, దుర్మార్గతను నీ గుడారముల నుండి తీసివేస్తే, 4 పనులు అర్థమైందా? 4. మనస్సును తిన్నగా నిలపాలంటున్నాడు, చేతులు దేవుని వైపు చాపాలంటున్నాడు, పాపం విడిచిపెట్టమంటున్నాడు, దుర్మార్గతను కొట్టివేయమంటున్నాడు. అలా చేస్తేనంట జరిగే మేలుల గురించి చెప్పాడు. నిర్దోషిగా ఉంటావు, సంతోషిస్తావు, నిర్భయంగా ఉంటావు, స్థిరపడతావు, దుర్దశను మర్చిపోతావు, నీ యొక్క బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. తర్వాత అరుణోదయం లాగా నీ జీవితం ఉంటుంది, నీకు నమ్మకం కలుగుతుంది, సురక్షితంగా ఉంటావు, భయమేమీ లేకుండా ఉంటావు, ఎక్కువ మంది వచ్చి నీతో విన్నపాలు చేస్తారని చాలా విషయాలు చెప్పాడు. అవన్నీ ఏంటి? లాభాలు. అయితే ఈ విషయాలు చెప్పడం వెనక జోఫర్ మనస్తత్వం ఏంటి? ఏమనుకుంటున్నాడు యోబు గురించి? మూర్ఖుడిలాగా ఉన్నావు యోబు, నువ్వు ముండోడిలాగా ఉన్నావు. ఎంతమంది చెప్పాలి నీకు? ఎలీఫజ్ చెప్పాడు, వినలేదు. బిల్దదు చెప్పాడు, వినలేదు. నేను చెప్తున్నాను, వింటున్నట్లేదు. ఇంకా మొండిగా ఉండొద్దు. నీ పాపం విషయంలో ఇంకా మొండిగా ఉండొద్దు. పశ్చాత్తాపడు, తీసేసుకో దాన్ని నీ మనసులో నుంచి, విడిచిపెట్టు వాటిని. అప్పుడు దేవుడు నీకు ఈ విధంగా మేలు చేస్తాడు అని అవన్నీ చెప్పి లాస్ట్కి అంటున్నాడు, దుష్టుల కనుచూపు క్షీణించిపోవును. నువ్వు ఇంకా నీ పాపాన్ని విడిచిపెట్టకుండా గనక ఉంటే నీ కనుచూపు క్షీణించిపోతుంది. వాళ్ళకి ఆశ్రయం అంటూ ఏమీ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచేదమా అని ఎదురు చూడాల్సిన పరిస్థితే ఉండిద్ది, కానీ జీవితంలో పునరుద్ధరణ అసలు కనపడదు. అంటే టోటల్గా యోబు మీద ఈయన మోపుతున్న 3వ నేరం ఏంటి? నీవు పాపం విషయంలో మొండిగా ఉన్నావు. పాపం విషయంలో మొండిగా ఉండకు, పశ్చాత్తాపడు. పాపం విషయంలో మొండిగా ఉండకు, పశ్చాత్తాపడు. ఇది యోబు విషయంలో ఆయన మోపుతున్న 3వ నేరం. అందరూ ఆలోచన చేసుకోవాలి. మొదటిగా మన జీవితాల వైపు మనం వీటిని చూసుకోవాలి. పాపం విషయంలో జోఫర్ చెప్పినట్టుగా మొండిగా ఉంటున్నామా? మన పాపాన్ని ఒప్పుకొనకుండా దాచుకొని జీవితాన్ని కొనసాగిస్తున్న వారంగా ఉంటున్నామా అని పరిశీలించుకోవాలి. ఒకవేళ అలా ఉంటున్నట్లయితే ఆయన చెప్పిన ఆ మాటలు మన మనసులోకి తీసుకుని ఆ విధంగా చేస్తే ఏ వాగ్దానాలైతే జోఫర్ నోటి నుండి బయటకు వచ్చినాయో, ఏ విధంగా దేవుడు చేస్తాడని జోఫర్ చెప్తున్నాడో అవి నెరవేరుతాయి. అయితే 2, యోబు లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని, వారి స్థితి ఇంకా మారకుండా ఉండటాన్ని బట్టి, వారి జీవితంలో మార్పేమీ కనబడకుండా ఉండటాన్ని బట్టి వాళ్ళ గురించి మనం ఇలా భావించడం తప్పు. ఎలా? వాళ్ళు వారి యొక్క పాపం విషయంలో మొండిగా ఉన్నారు అంటే వారి యొక్క పాపాన్ని వదిలిపెట్టలేదు, వారి యొక్క పాపం విషయంలో పశ్చాత్తాపడలేదు, జీవితాన్ని మార్చుకోలేదు అని మనం వారి గురించి మాట్లాడడం ఏమాత్రం సరైంది కాదు. ఆ విధమైన నేరాలు వారి మీద మోపటం అనేది సరైన వ్యవహారం కాదు. ముఖ్యంగా మనం ఈ విషయంలో సరి చేసుకుంటే అన్నిటికీ ఆన్సర్ వచ్చిద్దేమో. ఏంటంటే
శాంపిల్ చూసి మొత్తాన్ని అంచనా వేసేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది. శాంపిల్ చూసి ఒక గింజ పట్టుకొని బస్తా గురించి మొత్తం నేను చెప్తానని అనుకునే ప్రయత్నం చేయటం మానుకుంటే మంచిదేమో. అంటే భక్తి జీవితం సంగతి చెప్తున్నానండి, మిగతా వాటికి విషయం పక్కన పెడితే. ఒక వ్యక్తి అనర్గళంగా ప్రార్థన చేస్తే గొప్ప ఆత్మీయుడని అర్థమా? గుక్క తిప్పుకోకుండా అరగంట సేపు ప్రార్థన చేసాడు అనుకుందాం, గొప్ప ఆత్మీయుడని అర్థమా? 2-3 మాటలు కూడా ప్రార్థన చేయటం చేత కాకపోతే ఈ వ్యక్తి పాపం చేశాడని అర్థమా? మనం వేసే అంచనాలు ఇట్లాగా ఉంటాయి. మరి ఒక వ్యక్తిని మనం చూసే కోణం ఇలాగే ఉంది. వాటిని బట్టి లెక్కలు కడతా ఉంటాం, ఈయన ఇట్ట అంటాడు అట్ట అంటాడు అని. కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఒక వ్యక్తి జీవితంలో ఒక కార్యం జరిగినందుకో, ఒక వ్యక్తి జీవితంలో ఒక కార్యం జరగనందుకో వాళ్ళు ఇలాంటి వారు అని మాట్లాడడం మనం మానేయాలి. నేను అంటున్న మాట ఏంటంటే, నువ్వు మొండిగా ఉన్నావు కాబట్టే నీ పాపం విషయంలో ఇంకా మార్పు ఏమీ కనపట్టలేదు. కొంతమంది విషయంలో ఇది వాస్తవం అయితే కావచ్చేమో. దేవుడు వారి యొక్క పాపముల నుండి వారు మళ్లించబడి దేవుని వైపు త్రిప్పబడటానికి శ్రమలను తీసుకొస్తే వాళ్ళు వారి యొక్క పాపమును విడిచిపెట్టాలని దేవుడు ఇంకా వారి జీవితంలో పునరుద్ధరణ తీసుకురాకపోవచ్చు. అది ఒకటి ఉంది, ఒక పక్క ఉంది. కానీ అన్నిటికీ అదే కారణం కాదు. అందరినీ అదే భూతద్దంలో చూడొద్దు. అయితే శ్రమలో గుండా వెళ్తున్నవారు, మనుషులు మనం చూడకూడదు, మిగతా వాళ్ళు చూడకూడదు. కానీ శ్రమలో గుండా వెళుతున్నవారు, యోబు లాంటి పరిస్థితులు గుండా వెళుతున్నవారు ఖచ్చితంగా ఈ పరిశీలన అయితే చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అందరిది యోబు లాంటి పరిస్థితి కాదు. యోబు పాపం చేయలేదు, అయినా యోబుకు శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. కానీ మన జీవితంలో అది కారణం కాదేమో. మన జీవితంలో మనం కష్టాలు ఎదుర్కోవటానికి ఒకవేళ మన పాపమే కారణమేమో, మన అవిధేయతే కారణమేమో, మనం దేవునికి వ్యతిరేకమని జీవించిన జీవితమే కారణమేమో. అది అర్థం చేసుకుని మనం మన జీవితాన్ని దిద్దుకునే వారంగా ఉండాలి. అయితే మనుషుల జీవితాలను మనం పరిశీలిస్తుండగా, బాధింపబడుతున్నటువంటి వారి జీవితాలను మనం పరిశీలిస్తుండగా, మనం వారితో ప్రవర్తించే విధానంలో దయగలిగి వ్యవహరిస్తూ వారి విషయంలో ఈ జోఫరు మాట్లాడినట్టుగా మాట్లాడకుండా జాగ్రత్త పడే వారమై ఉండాలి. 3 విషయాలు గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకుందాం. 1, నువ్వు పాపం చేశావు అని నేరారోపణ చేస్తున్నాడు. 2, నీకు దేవుని గురించి ఏమీ తెలియదు అని నేరారోపణ చేస్తున్నాడు. 3, నువ్వు పాపం విషయంలో మొండిగా ఉన్నావు, పశ్చాత్తాపట్టలేదు అని నేరారోపణ చేస్తున్నాడు. ఈ మాటలు మన జీవితంలో మనం ఎవరితోనైనా ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా మాట్లాడామా అనేది చూసుకొని, ఒకవేళ మాట్లాడి ఉంటే దాన్ని బట్టి దేవుని ఎదుట క్షమాపణ కోరుకుంటూ ఇక ఆ విధంగా మాట్లాడకుండా, ఆ విధంగా ప్రవర్తించకుండా, ఇది మొదలుకొని యోబు వంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారితో దయగలిగి వ్యవహరించుటకు నేర్చుకుందాం. 2వ విషయం ఏంటంటే, ఎవరైతే యోబు లాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో, యోబు లాంటి పరిస్థితులు గుండా వెళ్తున్న వారు ఈ విషయాలు ఆలోచన చేసుకోవాలి. జోఫర్ చెప్పిన మాటలు ఏంటి అవి? ఆయన అంటున్నాడు, నీవు పాపం చేశావు. నిజంగా నేను పాపం చేశానా? నాలో దేవునికి వ్యతిరేకమైనవి ఏమైనా ఉన్నాయా? 2, నీకు దేవుని గురించి ఏమీ తెలియదు అంటున్నాడు. నా స్థితి అదేనా? నేను దేవుణ్ణి అర్థం చేసుకోలేని పరిస్థితిలో, దేవుని గురించిన జ్ఞానం లేని పరిస్థితిలో ఉన్నానా? 3, నీ పాపం విషయంలో నువ్వు మొండిగా ఉన్నావు, పశ్చాత్తాపట్టలేదు అని అంటున్నాడు. నేను అట్లా ఏమైనా ఉన్నానా అని పరిశీలన చేసుకొని మనము మార్చుకునే వారంగా ఉండాలి. ఇక ఇందులో మనం చూడాల్సిన 3వ కోణం ఏంటంటే, ఒకళ్ళ మీద ఈ నేరారోపణ చేసే ముందు వాటి విషయంలో మనం ఎట్లా ఉన్నామో చూసుకోవాలి. వాళ్ళు పాపం చేశారు అంటున్నాను, మరి నా సంగతి ఏంటి? వాళ్ళకి దేవుని గురించి తెలియదు అంటున్నాను, మరి నా సంగతి ఏంటి? వాళ్ళు వాళ్ళ పాపం విషయంలో మొండిగా ఉన్నారు అంటున్నాను, మరి నా సంగతి ఏంటి అని మన జీవితాల వైపు మనం చూసుకొని దాన్ని మనం పరిశీలన చేసుకుని దేవుని వైపు తిరిగే వారంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మరొకసారి ఈ విధంగా నీ మాటలు ఈ యొక్క అధ్యాయంలో నుండి తెలుసుకోవటానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జోఫరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మాకు 3 రకాలైన పాఠాలను నేర్పుతూ ఉంది. జోఫర్ ప్రవర్తించినట్టుగా మేము ప్రవర్తించకూడదని, జోఫర్ ఏమైతే నేరాలు మోపుతున్నాడో ఆ నేరాల విషయాల్లో మా జీవితాలు ఎలా ఉన్నాయో మేము పరిశీలన చేసుకోవాలని, మా యొక్క జీవితాలను మేము మార్చుకునే వారంగా ఉండాలని మీరు మా ఎదుటికి తీసుకొచ్చిన ఈ మాటల కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి యొక్క స్థితిగతులను అర్థం చేసుకోకుండా మేము చూసిన వాటిని బట్టో, విన్న వాటిని బట్టో, వాళ్ళు వీళ్ళ ద్వారా పంపించబడిన సమాచారాన్ని బట్టో, ద్వేషంతో కలిసిన కొన్ని మాటలను బట్టో, ఆలోచనలను బట్టో ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసేవారంగా, నువ్వు పాపం చేసావంటూ మాట్లాడేవారంగా, పలానా వ్యక్తి చెడ్డవాడు అంటూ మాట్లాడేవాళ్ళంగా, పలానా ఆమె చెడ్డది అంటూ మాట్లాడేవారంగా మేము ఇంతకుముందు కాలాల్లో ఉన్నట్లయితే, అలా ప్రవర్తించి ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఎవ్వరి విషయంలోనూ ఆ విధంగా మేము మాట్లాడే వారంగా, అనవసరంగా అపనిందలు మోపేటువంటి వారంగా, మా నోటి మాటల వలన కీడు తెచ్చుకునేటువంటి వారంగా మేము ఉండకుండా జాగ్రత్త పడినట్లు సహాయం చేయండి. ఒక వ్యక్తికి దేవుని గురించి నీకేం తెలియదు అని మాట్లాడుతున్నప్పుడు ముందు మాకెంత తెలుసో మేము పరిశీలన చేసుకునే వారంగా ఉండటానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని గూర్చినటువంటి జ్ఞానం మాకెంతవరకు ఉందో, నీ వాక్యాన్ని గూర్చినటువంటి లోతు, వెడల్పు, ఎత్తు, పొడవు మేమెంత తెలుసుకున్నామో, నీ ప్రేమను గురించి మేమెంత తెలుసుకున్నామో ఆలోచన కలిగి ఉండే వారంగా, ఆ ప్రేమను తెలుసుకోవటానికి పాటుపడే వారంగా, ప్రయాసపడే వారంగా, ఆ దిశగా ప్రార్థించుకునే వారంగా, ఎవరి గురించి అయితే ఈ నేరారోపణలు చేస్తున్నామో ఆ నేరారోపణలు చేయబడుతున్నటువంటి వ్యక్తులు కూడా నిన్ను గూర్చినటువంటి జ్ఞానములోను, నిన్ను గూర్చిన ప్రేమలోను వర్ధిల్లునట్లు వారి నిమిత్తమై ప్రార్థించే వారంగా ఉండుటకు సహాయం చేయండి. నేరారోపణ చేయడానికంటే ముందుగా ప్రార్థించే గుణం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. 1-2 విషయాలు చూసి ఆ 1-2 విషయాలను ఆధారం చేసుకొని ఒక వ్యక్తి గురించి ఒక ముగింపుకు వచ్చేటువంటి వారంగా మేము ఏమాత్రము ఉండక, వారిని దగ్గరగా అర్థం చేసుకునేటువంటి వారంగా, మంచిగా అర్థం చేసుకునేటువంటి వారంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. యోబు పాపం విషయంలో మొండిగా ఉన్నట్టు, పశ్చాత్తాపము లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్టు జోఫరు మాట్లాడుతున్నాడు. మేము కూడా ఇదివే మాటలు ప్రభువా, కొంతమంది జీవితాలను చూసినప్పుడు ప్రభువా, వారి జీవితంలో వారి కఠిన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకుండా వారు ఉంటున్నప్పుడు వారి గురించి ఇలాగే మేము భావించి మాట్లాడి దేవా అనేక మందికి చెప్పి కూడా ఉండుంటాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఆ వ్యక్తి ఇలా ఉన్నాడని, ఆ వ్యక్తి తన యొక్క పాపం విషయంలో పట్టలేదని, తన పాపాన్ని విడిచిపెట్టట్లేదని, ఒకవేళ నిజంగా విడిచిపెడితే మానుకుంటే దేవుడు ఈ కార్యం చేస్తాడని దేవా ఈ జోఫర్ మాట్లాడినట్టుగానే మేము కూడా మాట్లాడి ఉండే అవకాశం ఉన్నది. అందును బట్టి మమ్మల్ని క్షమించండి. ఒకవేళ మా జీవితాల్లో దాచుకున్నటువంటి పాపాలు, మరుగు చేసుకున్నటువంటి పాపాలను లక్ష్యం చేస్తూ వాటిని ప్రేమిస్తూ కొనసాగుతున్నటువంటి వారంగా మేము ఉంటే నిజంగానే జోఫర్ చెప్పినట్టుగానే మా జీవితాలు ఉంటాయి. మేము నీ వైపు తిరిగి మా యొక్క గుడారాల్లో నుండి ఆ పాపం అంతటిని కొట్టివేసినప్పుడు, నీకు ఇష్టమైనటువంటి మార్గంలో మేము నడుచుకోవటానికి తీర్మానించుకున్నప్పుడు జోఫర్ చెప్పినట్టుగా ఆ యొక్క వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేరతాయి కదా ప్రభువా. ప్రతి ఒక్కరు అది అర్థం చేసుకుని వారి జీవితంలో మార్పును కోరుకునేవారుగా, నీ వైపుకు తిరిగేవారుగా, నిన్ను వెంబడించేవారుగా, నీ మార్గంలో కొనసాగేవారుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వాక్య ప్రయాణం ఇంకా సాగుతూ ఉండగా అనేకమైన సత్యాలు అనుదినము మేము నేర్చుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవటానికి, క్రమం తప్పకుండా విషయాలను పోగొట్టుకోకుండా వినగలిగేటువంటి వారుగా ఉండటానికి కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.